అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 1వ తారీఖు డిసెంబర్ నెల నుంచి 7వ తారీఖు డిసెంబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. thesimpleastrologer.com అని చెప్పేటువంటి ఈ యూట్యూబ్ ఛానల్ గత 8 ఏళ్లుగా నేను నడిపిస్తున్నాను. ఎంతో శ్రమ కోర్చి ప్రతి వారం ప్రతి దినఫలాన్ని వార ఫలాన్ని మీకు అందిస్తున్నాను. ఇదే కాకుండా అనేక విషయాల్లో ఆధ్యాత్మిక విషయాలు కానివ్వండి, అనేక హిందూ మతానికి సంబంధించిన అనేక అంశాలు కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం. దయచేసి మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం, నలుగురికి చెప్పడం మీ బాధ్యతగా ఎరుగుతారని ఆశిస్తూ, ఇంత శ్రమ కోర్చి ఖర్చు పెట్టి మేము చేసే ఈ ప్రయత్నాన్ని మీరందరూ విజయవంతం చేయాలని మరొకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా చాలామందికి నేను వారఫలం చెప్పిన తర్వాత, సార్ మీరు చెప్పినట్టుగా మాకు శని ఇలా లేడు అలా ఉన్నాడు, లేదా గురువు ఇలా లేడు అలా ఉన్నాడు, రాహుకేతులు మా దాంట్లో సరిగ్గా లేరు, మీరేమో బాగుందంటున్నారని కొన్ని విమర్శలు వస్తుంటాయి. దయచేసి గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్య శాస్త్రంలో 2 రకాల విషయాలు గుర్తు చెప్తున్నా. ఒకటి మీ జాతక చక్రం, 2 గోచార ఫలం. గోచారం అంటే ఈ సంవత్సరము ఈ రోజు నాడు గ్రహాల పరిస్థితిని బట్టి ఈ వారంలో జరగబోయేది ఈనాటి గ్రహస్థితిని బట్టి చెప్పడం. జాతకం అంటే మీరు పుట్టినప్పుడు ఏ సంవత్సరంలో ఏ తేదీలో ఏ సమయంలో పుట్టారో ఆ సమయంలో గ్రహాలన్నీ ఎలా ఉన్నాయో దాన్ని చక్కగా జాతక చక్రం కింద రాసి, ఆ జాతకం అనేది పర్మనెంట్ అన్నమాట. అది చెప్పటం. అందులో ముఖ్యంగా లగ్నం అనేది ఉంటుంది. కేవలం 2 గంటలే అది మారిపోతుంది. ఆ లోపల లగ్నాన్ని పట్టాలి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి. తర్వాత నక్షత్రం ఏంటి, ఆ రోజు నక్షత్రంలో కూడా పొరపాటు చేయకూడదు. ఒక విధంగా విశాఖ నక్షత్రం 3వ పాదమా 4వ పాదమా అని చిన్న తేడానే రాశిని మార్చేస్తుంది. తులారాశినా వృశ్చిక రాశినా అని చెప్పి. అలాగే పునర్వసు నక్షత్రం కూడా మీరు గమనించండి. 3వ పాదానికి 4వ పాదానికి కర్కాటక రాశికి మిథున రాశికి తేడా వచ్చేస్తుంది. అలాగా ఖచ్చితంగా మనం ఏంటంటే లగ్నము నక్షత్ర సమయాన్ని కూడా పట్టి ఏ రాశియో మనం గ్రహించాలి. రాశి గ్రహించిన తర్వాత మనకు జరగబోయే దశలు ఏంటి, ఏ దశలో పుడుతున్నాము, ఏ దశ అయిపోతూ ఉంది, ఇప్పుడు ఏ దశ జరుగుతుంది, అది ఎన్ని రోజులు ఉంటుంది, ఈ గతంలో గడిచిన దశలు బాగా లేవైతే ఫ్యూచర్లో ఎటువంటి దశలు వస్తాయి, ఆ దశలు మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇవన్నీ కూడా జాతక చక్రంలో క్లియర్గా పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ మాకు ఇస్తే ఖచ్చితమైనటువంటి జాతకాన్ని, జ్యోతిషాన్ని మీకు చెప్పడం జరుగుతుంది. అది లేని పక్షంలో మాత్రమే ముఖం చూసి చెప్పడము, చేతి రేఖలు చూసి చెప్పడము, మగవాళ్ళు కుడి చేయి ఆడవాళ్ళు ఎడమ చేయి ఇవన్నీ చెప్తుంటాం మేము. దయచేసి మీరందరూ అపోహలకు వెళ్లకుండా గోచారం వేరు జాతక చక్రం వేరని గ్రహించండి. మీ జాతకాలు తెలుసుకోండి. జాతక చక్రంలో మీ టైం బాగుందనుకోండి, నేను చెప్పిన గోచార టైం బాగుందనుకోండి, ఇంకా మిమ్మల్ని పట్టేవాళ్ళు లేరు. జాతక చక్రంలో టైం బాగా లేక, గోచారంలో టైం బాగా లేక మనిషి చాలా ఇబ్బంది పడిపోతాడు. చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు వచ్చేస్తాయన్నమాట. కనీసం జాతక చక్రంలో టైం బాగుండాలి, గోచారంలో లేకపోయినా పర్లేదు. గోచారంలో బాగుండాలి, జాతక చక్రంలో టైం బాగాలేకపోయినా పర్లేదు, మనం అడ్జస్ట్ అయిపోవచ్చు. కానీ ఎన్నో విషయాలు మీతో డిస్కస్ చేయాలి. ఈ వారం గ్రహస్థితి చూస్తే వృషభ రాశిలో గురువు, కర్కాటకంలో కుజుడు, కేతు వచ్చేసి తులారాశిలో, సూర్యుడు బుధుడు వృశ్చిక రాశిలో, శుక్రుడు ఈ వారమంతా కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే శని వచ్చేసి కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నారు. చంద్రుడు వృశ్చికం, ధనుసు, మకరం, కుంభరాశిలో ఈ వారం ప్రయాణిస్తున్నారు. దీన్ని బట్టి 12 రాశులకు ఎలా ఉందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వాళ్ళందరికీ 1వ తారీఖు డిసెంబర్ నుంచి 7వ తారీఖు డిసెంబర్ వరకు ఈ వారఫలం ఎలా ఉందో తెలియజేస్తూ, ముఖ్యంగా శుక్రుడి యొక్క మార్పు అనేది ఈ యొక్క వృశ్చిక రాశికి ఏ విధమైన ఎఫెక్ట్ ఉంటుంది అంటే, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు, గొడవలు ఉండే అవకాశాలు ఉంటాయన్నమాట. అలా అని చెప్పేసి అది పెద్దగా ఉండదు, సర్దుకొని పోవచ్చు. కానీ పెంచితే మాత్రం పెరిగిపోతుంది. అదే చెప్పాను కదా, మీ జాతకంలో టైం బాగాలేక నేను చెప్పే గోచారం బాగాలేదంటే ఇంకా ఆంఫట్, అంతే, గొడవలు ఎక్కువైపోతాయి. అలా కాకుండా జాతకం కానీ గోచారం కానీ ఏదో ఒకటైనా బాగుండాలి. మీ జాతకం తెలుసుకుంటే కదా మీకు అది తెలుస్తుంది.
ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఖర్చులు అదుపులో బాగా ఉంటాయి. ఈ నెలంతా కూడా ఖర్చులు బాగా అదుపులో ఉండి ఇబ్బందులు ఉండవన్నమాట. ధనయోగం బాగుంటుంది, కుటుంబ సంతోషం బాగుంటుంది, చేసిన ఏ పనిలో కూడా సక్సెస్, విందులు వినోదాలు పాల్గొంటారు, ఆనందంగా గడుపుతారు, విలువైన వస్తువులు సేకరించేటువంటి మంచి చక్కటి పరిస్థితి అన్నమాట. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు కూడా బాగానే లభిస్తాయి. తల్లి ఆశీస్సులతో విలువైన వస్తువులు అన్నీ కూడా కొంటారు, అమ్ముతారు, దానిలో మంచి లాభాలు కూడా బాగా జరుగుతాయి అన్నమాట. సంతానం యొక్క డెవలప్మెంటు, వాళ్ళ యొక్క భవిష్యత్తు, వాళ్ళ గురించి ఆలోచిస్తారు. విదేశాలకు వెళ్ళే వయసున్న పిల్లలకి మంచిది. ముఖ్యంగా తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం బాగా ముందుకు వెళ్తారని చెప్పాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం పనికిరాదు. జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆ శత్రువుల మీద ఒక కన్నేసి కూడా ఉంచడం మంచిది. రుణ బాధలు కొంచెం వరకు ఉంటాయని చెప్పడంలో తప్పేం లేదన్నమాట. అన్నిటికీ మించి భార్యాభర్తల మధ్య చెప్పాను, చక్కటి సయోధ్య కలిగి ఉండాలి అంటే సమన్వయం పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. పెళ్ళి కాని వాళ్లకు కొంత టైం పడుతుంది, దూరంగా ఉన్న వాళ్ళు కలసడానికి టైం పడుతుంది. ప్రేమికులు కూడా ఆచితూచి తమ యొక్క ప్రేమికులతో జాగ్రత్తగా మసులుకోవటం అనేది ఈ వారంలో చెప్పదగ్గ సూచన అన్నమాట. అదృష్టం వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రి పెద్దల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. ముఖ్యంగా ధర్మ మార్గాన్ని ఎంచుకొని ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఇప్పుడు కనిపిస్తుంది. ఉద్యోగంలో చెప్తున్నాను కదండి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం కానీ అనేక రకాల అద్భుతాలు జరుగుతాయని చెప్పి వృశ్చిక రాశి వాళ్ళకి మనం చెప్పాలి. ముఖ్యంగా మీ యొక్క పనిని, ప్రతిభని నలుగురు మెచ్చుకుంటారన్నమాట. వ్యాపారం విషయానికి వస్తే వ్యాపారంలో కూడా మంచి లాభాలు గడుస్తాయి. మంచి డెవలప్మెంట్ కలిగి ఉండి వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకువెళ్తారని చెప్పాలి. ఖర్చుల విషయానికి వస్తే మీకు బాగా అదుపులో ఉంటుందని ముందే చెప్పాను. వృశ్చిక రాశి వాళ్ళందరికీ కూడా అత్యంత గొప్ప యోగాన్ని ఇచ్చేది కుజుడికి పంచమాధిపతి గురువు, గురువుకి పంచమాధిపతి చంద్రుడు. చూశారు కదా, గురువు అంటే కనక పుష్యరాగం, చంద్రుడు అంటే చంద్రశిల, వృశ్చికం అంటే కుజుడు తెల్ల పగడం. ఈ 3 రత్నాలని కలిపిన డాలర్ ఒకటి మనం తయారు చేస్తామన్నమాట. 16,000 జపాలు, 7,000 జపాలు, 6,000 జపాలతో, 10,000 జపాలతో ఈ రాళ్ళు ఉంటాయి. ఇవన్నీ 3 క్యారెట్ల బరువు. వాటికి సర్టిఫికెట్ ఒరిజినల్ కూడా ఉంటాయి. దానికి సిల్వర్, మేకింగ్ ఛార్జీ, పూజ అన్నీ కలిపి మా దగ్గర ఎప్పుడూ ఉంటుంది. అటువంటి డాలర్ని కానీ మనం మెడలో ధరించామనుకోండి, ఇంకా అంతే, తిరుగులేదు. జాక్పాట్ అంటారు దీన్ని. ధరించేసి ఊరుకుంటే ఎట్లా? నేను ఐఫోన్ కొన్నాను అంటే కుదరదు. ఐఫోన్ కొనండి, శాంసంగ్ కొనండి, ఏదైనా కొనండి, ఛార్జర్ కంపల్సరీ. అలాగే డాలర్ వేసుకున్నప్పుడు, రత్నం ధరించినప్పుడు దాని మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చదవకుండా ఊరికి డాలర్ వేసుకున్నా, రింగు పెట్టుకున్నా అంటే పని కాదు. ఖచ్చితంగా మంత్రం చదవాల్సిందే. అది కూడా గురువు 16 సార్లు, చంద్రుడు 10 సార్లు, కుజుడు 7 సార్లు ఆ డాలర్ని మెడలో వేసుకొని చదవాల్సిన మంత్రం అన్నమాట. అదొక్కసారి మీరు వేసుకొని చేశారంటే ఇంకా చూసుకోండి మీకు ఎట్లా ఉంటుందంటే, దశ దిశ మారడమే కాదు, అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతంగా పూర్తవుతాయి. అనేక శుభకార్యాలు మీ జాతకంలో జరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు నేను చెప్పింది చేయండి. దాని కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. మీ జాతకం మొత్తం చూసి మీతో మాట్లాడతాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మీ గోపాలయ్య గారు.